ట్రాక్టర్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగుడాలు. కృష్ణ గారి మనవడిని లాంచ్ చేయటం కోసం ఆ వేదిక అనివార్యంగా ఎంచుకున్నారు. శ్రీనివాస మంగాపురం ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? నిజానికి సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది, ఎమోషనల్గా ఉంది. తను కూడా ఏదో కొత్త నటుడిలాగా అనిపించలేదు. నుంచి ఒక్కొక్క జ్ఞాపకం నా గుండెల్లో దాచుకొని నా ప్రేమను నాలోనే బంధించుకున్నా. మోహన్ బాబు గారిని తీసుకురావటం అనేది డెఫినెట్గా ఈ సినిమాకు ఉపయోగపడే అంశం. బళ్ళారి అంటున్నారు, లేకపోతే తిరుపతిలో రాయలసీమ నేపథ్యంలో తీసుకున్నారండి టోటల్ సినిమాని. మనం ఈ మధ్య రాయలసీమ ఇది డెఫినెట్గా నేను ఇక్కడ నిలబడటం కోసమే వస్తున్నాను అనేటువంటి అభిప్రాయం కలిగించగలిగాడు. మహేష్ గురించి కూడా ఎక్కువ మాట్లాడారు. అదే మహేష్ గురించి అంటే జస్ట్ సినిమాని అభిమానుల్లోకి తీసుకెళ్లటం కోసం చేసిన ప్రయత్నమే తప్ప ప్రేమ పుట్టేది ఇక్కడ కాదు మంగ, ఇక్కడ. శ్రీనివాస మంగాపురం ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? అవును, చూశాను. నిన్న ఈవెంట్ కూడా విజయవాడలో అవును, జరిగింది. ఈవెంట్ విజయవాడలో జరపటం వెనకాల వాళ్ళ వ్యూహం అంటే సినిమాని ఈ మధ్య కాలంలో దాదాపుగా చాలా ఈవెంట్స్ ఇక్కడే చేసేస్తున్నారు. లోకల్ మార్కెట్లో స్ట్రెంగ్గా వెళ్ళి ఆ ప్రాంతపు ప్రజల్ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఎలాగైతే పాన్ ఇండియా మార్కెట్ కోసం చాలా ప్రాంతాల్లో పెడుతున్నారు, లోకల్ మార్కెట్లో కూడా ప్రతి రీజియన్కి ఒక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనే దాన్ని వీళ్ళు గుర్తించినట్టుగా కనిపిస్తోంది. రెండోది, విజయవాడ అనేది ఒకప్పుడు సినిమా రాజధాని. అది సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, సినిమా భవిష్యత్తును డిసైడ్ చేసేది అక్కడే అయి ఉండేది. అందుకని దాన్ని కీలకంగా తీసుకుని వాళ్ళు అక్కడ రూటెడ్గానే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ ధోరణి మొదలైంది అక్కడ విజయవాడలో. దానికి సంబంధించి ఆయన అభిమానుల్ని కూడా, కృష్ణ గారి అభిమానుల్ని కూడా మొబిలైజ్ చేయటం, మోటివేట్ చేయటం అనే కార్యక్రమం. విజయవాడలో కృష్ణ గారి విగ్రహం పెట్టారు కదా, ఆయన కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళని కనెక్ట్ చేసుకోవటం అనేది అవసరం. సినిమాని వాళ్ళు భుజాన్ని వేసుకుని తీసుకెళ్తారు. అందుకని కృష్ణ గారి మనవడిని లాంచ్ చేయటం కోసం ఆ వేదిక అనివార్యంగా ఎంచుకున్నారు. దానికి అన్నీ కలిసి వచ్చినాయి. నిజానికి సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది, ఎమోషనల్గా ఉంది. తను కూడా ఏదో కొత్త నటుడిలాగా అనిపించలేదు. ఏదో అంటే ఎంట్రీ సినిమానే అనిపించినప్పటికీ మెచ్యూర్డ్గానే ఉన్నాడు. ప్రజెన్స్ బాగుంది, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. అలాగే మోహన్ బాబు గారిని తీసుకురావటం అనేది డెఫినెట్గా ఈ సినిమాకు ఉపయోగపడే అంశం. ఒకప్పుడు మోహన్ బాబు గారు, కృష్ణ గారు ఒక కాంబో నడిచింది. దొంగలకి దొంగ ఇలాంటి సినిమాలు, భలే దొంగలు, దొంగలకు దొంగ, ఆ వరుస సినిమాలు వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ కూడా చాలా పెద్ద విజయాలు సాధించినాయి. అందుకని ఇప్పుడు ఈ సినిమాలో మళ్ళీ జయకృష్ణని, మోహన్ బాబుని చూడగానే ఒక్కసారి ఆ పాత జ్ఞాపకాలు కదులుతాయి జనాల మెమరీస్లో నుంచి. కాబట్టి ఇది ఎక్కడో కొంత బ్లాస్ట్ అయ్యే సినిమాలాగా కనిపిస్తోంది. పర్టికులర్గా మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంది, ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆయన. అలాగే మోహన్ బాబు గారి స్ట్రాంగ్ పాయింట్ డైలాగ్. ఆ డైలాగ్ కాన్సన్ట్రేషన్ కూడా కనిపించింది ట్రైలర్లో. సినిమాలో ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఇస్తూ ట్రైలర్ కట్ చేశారు. అందుకని ఆయన క్యారెక్టర్ ఏమిటి, విలనా క్యారెక్టరా లేకపోతే ఇంకొకట, ఏదైనా కానీ సినిమాలో కీలకమైన పాత్రలో మోహన్ బాబు గారిని చూడబోతున్నాం. ఆయన ఎక్కడ లొకేట్ అవుతాడు, హీరోయిన్ ఫ్యామిలీ వైపా లేకపోతే హీరో గారి ఫ్యామిలీ వైపా అనేది చిన్న కన్ఫ్యూజన్గా నడిపారు. కానీ హీరోయిన్ ఫ్యామిలీ వైపే ఆ క్యారెక్టర్ నిలబెట్టినట్టుగా అనిపించింది. బళ్ళారి అంటున్నారు, లేకపోతే తిరుపతిలో రాయలసీమ నేపథ్యంలో తీసుకున్నారండి టోటల్ సినిమాని. మనం ఈ మధ్య రాయలసీమ నేపథ్యంలో ఒక సినిమా చూస్తున్నాం, లెనిన్ అనే సినిమా కూడా. అది కూడా చిత్తూరు నేపథ్యమే. దీనిలో కూడా తిరుపతి ఆ ప్రాంతం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అదంతా ఉంది. అయితే అంత రూటెడ్గా వీళ్ళు ఆ స్లాంగ్ అది క్యారీ చేసినట్టుగా లేరు. కానీ మోహన్ బాబు గారు చేయగలరు, ఆయన మేనేజ్ చేయగలడు. కానీ కొంత జనరల్ ఆడియన్స్కి వెళ్ళాలి సినిమా అన్న మూడ్లోనే కనిపించింది. అదే ఒక ఎమోషనల్ డ్రామా ఉంది దీనిలో, లవ్ స్టోరీలో లింక్ అయినటువంటి వైలెన్స్, వీటన్నిటి నేపథ్యంలో కథని అల్లిన పద్ధతి, మేకింగ్ సైడ్ అజయ్ భూపతి తన మార్క్, తన ముద్ర ఉండేలాగా చూసుకున్నాడు అనేది కూడా ట్రైలర్లో అర్థమైంది. సో అతనికి కూడా ఇలాంటి ఒక
కమర్షియల్ విజయం అవసరం. అందుకని కొంత మనసు పెట్టి చేసిన సినిమాగానే అనిపిస్తోంది ఇది. కాబట్టి ఇది డెఫినెట్‌గా వర్కౌట్ అయ్యే సినిమా ఈ నెలాఖరులో వస్తుంది ఇది. అంటే థియేటర్లలోకి. అవును. 30 ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. ఇది కూడా నిజానికి అంటే ఇప్పుడు ఈ ద్వితీయ భాగంలో కొంచెం జనాలను థియేటర్‌కి మూవ్ చేసే సినిమాలాగా కనిపిస్తోంది ఇది. అదేలేండి. ఆ పరంపర కొనసాగించే సినిమాలా కనిపిస్తుంది. 'లెనిన్‌కి' కొంత థియేటర్‌లకి మూవ్ అయ్యారు జనాలు. అదే 'పెద్ది', 'మా ఇంటి బంగారం' 'లెనిన్‌కి' సాగింది. 'లెనిన్' సాగింది. అది కొనసాగింపు అదే. ఈ 'శ్రీనివాస మంగాపురంతో' కూడా నడిచేలా కనిపిస్తోంది. అంటే ఇంతకు ముందు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటికంటే కూడా ఇప్పటికి ఆ సినిమా గురించినటువంటి బజ్ క్రియేట్ అయింది. జనాలు కొంచెం ఇంప్రెస్ అయ్యారు. అలాంటి ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఒక లెగసీ నుంచి వస్తున్నటువంటి హీరోల్లో మనం ఈ లైన్‌లో ఉన్నాం కాబట్టి ఒక సినిమా చేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది అలా లేదు. అదే. ఇది డెఫినెట్‌గా నేను ఇక్కడ నిలబడటం కోసమే వస్తున్నాను అనేటువంటి అభిప్రాయం కలిగించగలిగాడు అతను. అందుకని ఇది మూవ్ అయ్యే సినిమా లాగానే కనిపిస్తోంది. నిన్న అతని స్పీచ్‌లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాబాయ్ గురించి, అజయ్ భూపతి మాట్లాడిందంటే కూడా మహేష్ గురించి కూడా ఎక్కువ మాట్లాడారు అక్కడ. అదే మహేష్ గురించి అంటే జస్ట్ సినిమాని అభిమానుల్లోకి తీసుకెళ్ళటం కోసం చేసిన ప్రయత్నమే తప్ప ఇక్కడ కంటెంట్ బలంగా ఉంటే ఇక మిగిలినవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. ముందు థియేటర్లకి జనాల్ని మూవ్ చేయటం కోసం వాళ్ళు కృష్ణ గారి పేరు అలాగే మహేష్ బాబు పేరు అనివార్యంగా వాడారు. అలాగే రమేష్ బాబుకి కూడా ఒక బ్యాచ్ ఉంది. కాబట్టి అతనికి ఆర్గానిక్‌గా ఆయన మనవడిగా మూవ్ ఆన్ అవుతాడు. తీసుకెళ్తారు. జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది బాధ్యతగా స్వీకరించారు వాళ్ళు ఆల్రెడీ. అది గుర్తు చేయడం కోసమే విజయవాడలో పెట్టారు. విజయవాడలో పెట్టి కోస్తా ఆంధ్ర ప్రాంతం ఆర్గనైజ్ చేయటం, ఇంకొక ఈవెంట్ కూడా చేసినా చేయొచ్చు ఈలోపు. కాబట్టి ఈ అభిమానులతో మాట్లాడటం అనే కార్యక్రమం ఈపాటికే చేసి ఉంటారు. ఇది రూటెడ్‌గానే సినిమాని తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. నెమ్మదిగా మొదలైంది. అదేలేండి. నెమ్మదిగా మొదలైంది. ఇప్పుడు ఒక స్థాయికి చేరుకుంది. అదే వాళ్ళిద్దరు కూడా ఫ్రెష్ ఉన్నారు. హీరోయిన్ కూడా రషా టడానే. రవీనా టాండన్ తాలూకా అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఒక లెగసీ ఉంది తెలుగు తెరతో. అవును. అందుకని వీళ్ళిద్దరి కాంబో అనేది డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది అనే ఇంప్రెషన్ ఇచ్చారు. కంపారిటివ్‌గా ఇతను డైలాగ్ డెలివరీ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగుంది. ఇలాంటి హీరోలు అవసరం ఉంది. అవసరం ఉన్న టైంలో వచ్చినటువంటి టైమ్లీ హీరోగానే కనిపించాడు అతను. ఓకే. ఆ వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్‌లో ప్రాపర్‌గా ఎమర్జ్ అయిపోతే డెఫినెట్‌గా అంటే వీళ్ళందరూ తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఇది వర్కౌట్ చేశారు స్క్రిప్ట్‌ని. ఇలా కాకుండా జనరల్ ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాలు చేసుకుంటూ వెడితే బడ్జెట్లు కాదు. బడ్జెట్ కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వెడితే డెఫినెట్‌గా లాంగ్ లైఫ్ ఉంది. ఓకే. లాంగ్ లైఫ్ ఉంది. జనాలు సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ పట్ల చాలా కాన్షియస్‌గా ఉంటున్నారు. దాన్ని గుర్తించి గనక సబ్జెక్టులు ఎంచుకుంటూ వెడితే డెఫినెట్‌గా అతను ముందుకెళ్ళే అవకాశం ఉంది హీరోగా. ఒక లాంగ్ ఇన్నింగ్స్‌కి వెళ్ళే అవకాశం ఉంది. బడ్జెట్లు అండ్ ఎలివేషన్స్ ఈ భ్రమలో నుంచి బయటకు రావాలి. మొదటి సినిమా కాబట్టి ఆ ప్రయత్నం జరిగింది. కానీ దానిలో నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేసాడు ఇతను అనే ఇంప్రెషన్ గనక కలిగితే జనాలు తీసుకెళ్ళిపోతారు అతను. ఓకే.